జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ రోజు మేము చేసేటువంటి కార్యక్రమం, మేము ఏదైతే నిరుద్యోగులవి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొనడం జరిగింది. వారిని పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అది భాగంగా అందరూ పోయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చేసినటువంటి జనసేన వీర మహిళా నాయకురాలు రూపా గారు పాల్గొనడం జరిగింది. వారిని పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అది భాగంగా అందరూ పోయండి. జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నం పౌర గ్రంథాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేయటం వల్ల ఇవాళ మేము హర్షధ్వానాలని ద్వారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇవాళ చాలా ఆనందం ఉత్సాహంలో ఇవాళ తేలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి మా అందరిని కూడా నట్టేట ముంచాడు. కాబట్టి ఈ 40 లక్షల పైచిలకు నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అధికారం చేపట్టేందుకు నిరుద్యోగులందరూ కూడా ముందుకొచ్చారు. మా యొక్క ఓటుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడటం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈరోజు మా యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి బాగా విజయవంతం అవ్వాలి. మా నిరుద్యోగులకి గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీసులు, అలాగే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, వివిధ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటిని కూడా భర్తీ చేసేటువంటి దిశలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అసలు ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్కి నువ్వు ఉద్యోగానికి సిద్ధపడలేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్ని తప్పులు దడకలు. డిఎస్సి ఇచ్చావు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు ఇప్పుడు ఆ డబ్బులకి బాధ్యులు ఎవరు? నీ వల్ల మళ్ళీ మేము ప్రభుత్వాలపైన మేము ప్రశ్నించాలా? అంతేకాదు ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి అన్ని కోట్లకు కూడా మీరే వేస్తారా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇంకా మోసం చేస్తావా? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు మా అందరిని మోసం చేశావు. మోసం చేయటమే కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏదైతే నిరుద్యోగులకి హామీ ఇస్తే హామీని అమలు చేస్తే ఇవాళ మీ యొక్క విమర్శల్ని ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్ని చంద్రబాబు నాయుడు గారు త్వరగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ప్రకటిస్తారని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.